హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నడుస్తుంది. గేమ్ చేంజర్ పసలేదని, పని అయిపోయిందని, సినిమా హిట్ కాలేదని ఇదంతా నడుస్తుంది. కానీ వాస్తవాలు ఏం చెప్తున్నాయి? బస్టుడే గేమ్ చేంజర్ కలెక్షన్స్ 186 కోట్లు. ఇది కూడా అమాంతం పెంచిన టికెట్ రేట్ వల్ల వచ్చింది కాదు. టికెట్ రేట్లు ప్రభుత్వాలు సాయం చేసిన చాలా కొద్ది మొత్తం మాత్రమే. గతంతో పోల్చిన రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే గేమ్ చేంజర్కి పెద్దగా టికెట్ రేటు పెంచలేదు. ప్రధానమైన మార్కెట్ హైదరాబాద్లో పెంచింది 50-100 రూపాయలు, 150 రూపాయల టికెట్ రూపాయలు మాత్రమే పెంచారు. అది కూడా ధీరరాజు గారి ఆయన కోరిక మేరకు ప్రభుత్వం అంగీకరించి పెంచింది. కానీ అయినా సరే కలెక్షన్స్ మాత్రం 186 కోట్లు. ఈ సినిమా సక్సెస్ కాదా? మొదటి రోజు కలెక్షన్స్ సక్సెస్ చూపించట్లేదా? నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. ఏంటంటే ఈ జనరేషన్కి హిట్ అంటే స్మగ్లర్ కదా, లేదా ఒక దొంగ కదా, సమాజాన్ని యువతని చెడగొట్టే కథ తీస్తే సినిమా హిట్ అంటారా? ఒక ఐఏఎస్, అతని విధులు, ఎలక్షన్ కమిషనరు రోలు, ఒక మంచి రాజకీయ ఇవి అన్నీ తీస్తే సినిమా ఫ్లాప్ అంటారా? ఇదంతా నిజంగా నచ్చిన విషయం. దీని మీద చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, గేమ్ చేంజర్ సినిమా చూసారుగా? చూసాండి. హిట్టా ఫట్టా? హిట్ అండి. చాలా మంది తెలియని వాళ్ళు ఏంటంటే సినిమాలు రెండు రకాలు. ఒకటి డబ్బు కోసం తీసే సినిమాలు, అది 3 గంటల్లో ఎంటర్టైన్మెంట్ మాత్రమే. 3 తరాలు గుర్తుంచుకునే సినిమాలు. 3 తరాలు గుర్తుంచుకునే సినిమాలాగా గేమ్ చేంజర్ నిలిచిపోయింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఒక విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్లో చదువుకున్నవాడిని. సమాజం గురించి ఒక అవగాహన ఉంది. వాటి సినిమా అంటే ఏంటి? ఒక ఎంటర్టైన్మెంటే కాదు. అవును. నెక్స్ట్ మన బిడ్డలకు కూడా ఒక మెసేజ్ ఉండాలి, సోషల్ మెసేజ్. అది శంకర్ గారు పర్ఫెక్ట్గా ఈ సినిమాలు ఆయన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, 4 రోళ్ళు పోషించాడు. ఒక స్టూడెంట్గా రామ్ చరణ్ అద్వితీయ నటన, రామ్ నందన్గా ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అద్భుతంగా చేశాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఎలక్షన్ కమిషనర్గా చేశాడు. రాజకీయాలు అనేది, రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ 5 సంవత్సరాలు ఉంటారు, ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా. కానీ చనిపోయేదాకా ఐఏఎస్ అని చెప్పాడు రామ్ చరణ్. అదే విషయాల్లో మీకు ఎవరైనా జీవోలు పాస్ చేయాలని, ఏం చేయాలని, జీవోలు వెనక ఉండేది మేమే అని. అంటే రాజకీయాల్లో కలెక్టర్ యొక్క వృత్తి ఏంటి అనేది ఉందాగా చూపించాడు. లేకపోతే అప్పన్న పాత్ర సెకండ్ హాఫ్లో అద్భుతమైన నటన. ఇప్పుడు చాలా ట్రోలింగ్ నడుస్తుంది. అంటే వైసీపీ హయాంలో ఎలక్షన్ కమిషనర్కోను వైసీపీ పార్టీకి చాలా గందరగోళం నడిచింది. ఆ గందరగోళాన్ని కూడా చూపించారా ఇండైరెక్ట్గా అనేది? ఎందుకంటే చాలా పోర్ట్లు అక్రమ బియ్యం సరఫరా అది కనపడింది, ఇసుక మాఫియా కనపడింది, గంజాయి కనపడింది. తర్వాత ప్రకృతి రమణీయత మారిపోయిన కొండలను కూడా ఇచ్చేసేసి మైనింగ్ ద్వారా ప్రకృతి రమణీయతను దెబ్బతీశారు. మనకు తెలియంది కాదు, ఇవన్నీ దాంట్లో చూపించారు. ఓహో కందకుండా ఫస్ట్ హాఫ్లో ఒక ముఖ్యమంత్రి పాత్ర కూడా రామ్ చరణ్లో చూసాం. సరే, ఓవరాల్గా చూసుకుంటే మీరు అన్నట్టు ఫస్ట్ రోజు కలెక్షన్స్ 186 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్. ఇది 2వ రోజు, ఇది 300 కోట్లు దాటింది. సినిమా బడ్జెట్ 450 కోట్లు. డెఫినెట్గా సంక్రాంతికి ది బెస్ట్ మూవీగా గేమ్ చేంజర్ ఉంటుంది. సంక్రాంతి లోపే అంతే కదండి, సంక్రాంతి 14, ఈ లోపే కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు ఏంటంటే కొంతమంది కావాలని ఏదో 24 క్రాఫ్ట్స్ ఆధారపడి సినిమా పరిశ్రమ అండి. సార్, ఇంకొకటి కూడా జరుగుతుంది అనేటువంటిది ఏంటి అంటే, గేమ్ చేంజర్ టికెట్ని ఎవరో పర్టికులర్ ఫ్యాన్స్ బుక్ చేసుకొని సినిమా అంటే మా ఊళ్ళో కావాలంటే దొరకదు, బుక్ అయిపోయి ఉంటాయి. మళ్ళీ సినిమాకి ముందు టికెట్ అని ఖాళీ, అంటే టికెట్ వాపస్ తీసేసుకోవటం. ఇదంతా కావాలని కొంతమంది పనిగట్టుకొని చేస్తున్నారు. కావాలని విష ప్రచారం చేస్తున్నారు. మొదటి నుంచి ఇప్పుడు కాదు, 4.5 దశాబ్దాల నుంచి చిరంజీవి గారు ఇవన్నీ మామూలే ఆయనకి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి వచ్చింది. ఇటువంటి విష ప్రచారాలు ప్రజలు నమ్మకూడదు. నేను మీ మనం టీవీ సాక్షిగా చెప్తుంది ఏంటంటే, కార్తీక్ గారు కుటుంబం మొత్తం హ్యాపీగా చూడాల్సిన సినిమా. ఓకే, తన బిడ్డల్ని ఐఏఎస్ ఐపీఎస్ చేస్తే ఎట్లా దేశానికి ఉపయోగపడతారని చూపించే సినిమా. అంతే కదండి, తన సోదరుడు ఇలా ఉంటే ఎలా. ఇప్పుడు చిరంజీవి గారి పేరు మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఆయన కూడా ట్వీట్ చేసినట్టున్నారు. ట్వీట్ చేశాడు. నేను ఒక కొడుక్క, నా కుమారుడుగా ఆ 2 పాత్రల్లో ఒదిగిన తీరు చూస్తే నాకు గర్వంగా ఉందన్నాడు. రామ్ నందన్ పాత్ర ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, తర్వాత అప్పన్న పాత్ర కావచ్చు, అద్వితీయంగా చేశాడని చెప్పాడు. చిత్ర పరిశ్రమ నిర్మాణ బృందం, ఎవరైతే దర్శకుడు శంకర్ గారు, నిర్మాత దిల్రాజు గారు కావచ్చు, మొత్తం బృందానికి శుభాకాంక్షలు చెప్పాడు. దాన్ని కూడా సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్ చేస్తున్నారు. సినిమాని తొక్కేస్తున్నారని, చిరంజీవి గారు అన్నట్టుగా. అంటే వీళ్ళు విపరీతమైన థంబ్నెయిల్స్, వాళ్ళ యొక్క విఘ్నతకి వదిలేయాలి. కొంతమంది క్రిటిక్స్ రూపంలో ఉన్న వాళ్ళు ఈ సినిమా పోయింది, గేమ్ ఓవర్ అంటున్నారు కొంతమంది. కానీ కార్తీక్ గారు మీరు కనుక చూస్తే కనుక, మీరు చూసారా సినిమా? చూసాను. మీకేమనిపించింది చెప్పండి. మంచి కథ. మంచి కథ. ఇంకేం కావాలి నీకు? రేప్ సీన్లు కావాలా? కొంతమంది విమర్శించే వాళ్ళు అంటే
భారతదేశ అటవీ సంపదను బయట దేశానికి స్మగ్లింగ్ చేసి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వాలకు మార్చి డైలాగులు చెప్పే సీన్లు కావాలి. ఐపీఎస్ ఆఫీసర్కి మీద ఉచ్చలు పోసే సీన్లు కావాలి మీకు. అంతే. అది నచ్చుతుందా? అదే సమాజానికి మనం ఇచ్చేది? అది కాదు కదండి. నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలకి ఏమిస్తున్నాం? మంచి సామాజిక చైతన్యం, సోషల్ ఇదే. ప్రతి ఓటు విలువ తెలియనోడు ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే, ఓటు వేయనోడు కూడా మాట్లాడేవాడే. ఓటు ఎక్కువ విలువ తెలియజేయడు. ప్రతి ఒక్కరు అర్జీలు ఇచ్చి మనం వెళ్ళటం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలని చూపించాడు. డబ్బుతో 10 కోట్లు సంపాదించి ఈ రోజు ఎలక్షన్ చేస్తూ 100 కోట్లు సంపాదించుకోవాలనే ఈ రోజుల్లో ప్రజల సొమ్మును ఏ విధంగా కాపాడుకోవాలా, సమర్థవంతమైన ఆఫీసర్స్ ఎలా ఉంటారనేది ఈ సినిమా చూపించింది. కాబట్టి చెప్పండి సార్. ఉపాసన కూడా ట్వీట్ చేశారు. ఉపాసన గారు కూడా ఆయన భారీగా అన్ని కూడా క్రోడీకరించి చాలా చక్కగా రామనందన్ కావచ్చు, అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, సినిమా మీద వాళ్ళ కుటుంబం మాత్రం మంచి హ్యాపీగా ఉన్నారు. ఇంకంతకంటే ఏం కావాలి సార్. సినిమా ప్రేక్షకులు, వీక్షకులు కూడా హ్యాపీగా ఉన్నారు. మధ్యలో కొంతమంది దీన్ని ఎట్లా అనేది ఫ్లాప్ చేయాలని నెగిటివ్ ప్రచారం చేసుకుని వాళ్ళు, నేను విన్నాను బుక్ మై షోలో ముందు క్యాన్సిల్ చేసి ఆ టైంకి సునకానందం పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే విజయాన్ని ఎవరు ఆపలేరు. ఈ సినిమా ఏంటంటే సెటిల్ పెర్ఫార్మెన్స్ RRR ద్వారా ఆయన చూపించుకుని ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు. రంగస్థలం నటన చూసాడు, రంగస్థలంలో లాగా ఇక్కడ నటించాడు అప్పన్న పాత్రలో. ఇప్పటికీ చాలా మందికి డౌట్ సార్, రంగస్థలానికి జాతీయ అవార్డు ఎందుకని రాలేదు అనేది. మరి అదే ఇప్పుడు ఆయన రోజు చేసుకోలేకపోయారు, ప్రయత్నం చేసుకోలేకపోయారు. పాప వీళ్ళకి తెలియదు. ఆ లాబింగ్ చేసుకొని కొంతమంది నేషనల్ అవార్డ్స్ వస్తున్నారు, రెడ్స్ అండ్ స్మగ్లర్స్, ఇవన్నీ మనకు తెలిసిన అంశమే. ఏదేమైనా కానీ సార్, ఫీల్ గుడ్ మూవీ, సంక్రాంతికి ముందే వచ్చిందనే భావన ఈ సినిమాలో కనపడింది. అద్వితీయ నటన, సూర్య కూడా అద్భుతంగా చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి. సాంగ్స్ ఒక్కటికే 98 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఇప్పుడు ఏదో సాంగ్ కూడా యాడ్ చేయబోతున్నారు. 1 కోటితో ఉన్న సినిమా సాంగ్ ఒకటి పెట్టలేదు. ఇంకా సంక్రాంతి 14 తారీఖు పెడతారని తెలుస్తుంది. ఏదైనా కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఒక మంచి సినిమా చూసామనే భావనతో. సినిమా మొత్తం హైలైట్ అంటే ఏం చెప్తారు? సినిమాలో అంటే రామ్ చరణ్ గారి యాక్షన్ అండి. దేశం కోసం ఒక సిన్సియర్గా ఎంత అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా కానీ పోరాడే తత్వం. అటు ముఖ్యమంత్రి అయినా ఏ స్థాయి అయినా, అరే ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్. ఎవరైనా కానీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే ప్రజల సంరక్షకుడు ఉండాలి తప్పితే ప్రజల ఆస్తులను అప్పరంగా, ప్రభుత్వ ఆస్తులను అప్పరంగా దోచుకోకూడదు కదా సార్. కాబట్టి ఒక సంరక్షకుడుగా ఈజ్ అ సేవియర్ లాగా మనకి అక్కడ రామ్ చరణ్ గారు సినిమాలో. ఇప్పుడు రామ్ చరణ్తో ట్రావెల్ అవుతున్నారు కూడా చెప్తున్నారు, రామ్ చరణ్ నటన అయితే ఈ సినిమాలో అద్భుతం అని. జానీ మాస్టర్ నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆయన చాలా చెప్తున్నారు. నెక్స్ట్ లెవెల్ సార్. పాటలు కూడా అద్భుతంగా చేశాడు, స్టూడెంట్కి అలరించాడు, ఐపీఎస్ ఆఫీసర్కి అలరించాడు, ఐఏఎస్గా నెక్స్ట్ లెవెల్ చేశాడు. తర్వాత ఇక చివరికి అప్పన్న పాత్ర అయితే అద్భుతంగా చేశాడు. ఓవరాల్గా మంచి సంక్రాంతికి చూశారు కదా, మనకు సంక్రాంతికి అన్ని రకాల కలిసి ప్లేట్లో పెడతారు కదా, పంచపక్ష పరవాణాలు. మంచి మూవీ చూసామని ఆనందంతో ఆ సినిమా చూస్తే బయటకు వస్తారు. థ్యాంక్స్.